పుట్టగొడుగులు ప్రస్తుతం వీటికి డిమాండ్ పెరుగుతోంది. కొందరు ఉపాధి కోసం వీటి పెంపకాన్ని చేపడుతుండగా మరికొందరు భోజన ప్రియులు ఈ ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ప్రత్యేకమైన వాతావరణంలో పెరిగే ఈ పుట్టగొడుగుల్లో పోషక విలువలు అధికంగా ఉండటంతో వీటి వినియోగం ఇప్పుడిప్పుడే నగరాల్లో, గ్రామాల్లో విస్తరిస్తోంది. మార్కెట్లో డిమాండ్తో పాటు లాభాలు అధికంగా ఉండటంతో పుట్టగొడుగులు పెంచేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు ఔత్సాహికులు. మరి చాలా మందికి పుట్టగొడుగుల పెంపకం ఏ విధంగా చేపట్టాలో అవగాహన లేదు. సీడ్ ఎక్కడ లభిస్తుందో తెలియదు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలు తెలియవు. మరి ఈ వివరాలన్నీ తెలిపేందుకు సిద్ధమైంది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. రాజేంద్రనగర్లోని ఎన్ఐఆర్టీ సంస్థలో ఉన్నటువంటి రూరల్ టెక్నాలజీ పార్క్లో ఎస్ మష్రూమ్స్ అగ్రిటెక్ అనే సంస్థ పుట్టగొడుగుల పెంపకంపై ఔత్సాహికులకు శిక్షణను అందిస్తోంది. పుట్టగొడుగుల పెంపకాన్ని ఉపాధిగా మలుచుకోవాలనుకునే వారికి ఇదో మంచి అవకాశం. వారానికి 2 రోజులు శిక్షణను అందిస్తున్నారు అధికారులు. పుట్టగొడుగుల పెంపకంలో వాడే విత్తనం, పంట కాలంలో అనుకూలమైన వాతావరణ పరిస్థితులు కల్పించడం, నిల్వ చేసుకునే పద్ధతులు, మష్రూమ్స్తో అనుబంధ పదార్థాలను తయారు చేయడం వంటి విషయాలపై పూర్తి శిక్షణ ఇక్కడ లభిస్తుంది. పుట్టగొడుగుల పెంపకానికి సంబంధించిన సామాగ్రిని సైతం ఇస్తారు. నా పేరు డాక్టర్ కే ప్రసూన. నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎంఎస్సి, ఎంఫిల్ అండ్ పిహెచ్డి. నా పిహెచ్డి థీసిస్ మిల్కీ మష్రూమ్లో చేయడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. పేరెంట్ సబ్జెక్ట్ వచ్చేసి బాటనీ, మైకాలజీ, ప్లాంట్ పెథాలజీ స్పెషలైజేషను. తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా అంటే స్వయం ఉపాధి కింద ఈ ఎస్ మష్రూమ్ అగ్రిటెక్ అనే సంస్థను స్థాపించడం జరిగింది 2004లో. తర్వాత మేము దీంట్లో స్పాన్ ప్రొడక్షన్ అంటే మష్రూమ్ పెంచడానికి, పుట్టగొడుగులు పెంచడానికి కావాల్సినటువంటి సీడింగ్ మెటీరియల్, దాన్నే స్పాన్ అంటాము. ఈ స్పాన్ ప్రొడక్షను, ల్యాబొరేటరీ, ఇంకా మష్రూమ్స్ పెంపకము, తర్వాత మష్రూమ్లతోటి అనుబంధ పదార్థాలు అంటే మష్రూమ్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ను కూడా తయారు చేస్తున్నాము. గత 4 సంవత్సరాలుగా మేము ఇక్కడ ఎన్ఐఆర్డి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ లో ఉన్నటువంటి సంస్థలో ఉన్నటువంటి రూరల్ టెక్నాలజీ పార్క్, ఈ పార్క్లో మేము టెక్నాలజీ అండ్ ట్రైనింగ్ పార్ట్నర్గా వ్యవహరిస్తున్నాము. ఇక్కడ మష్రూమ్ పెంపకంలో, పుట్టగొడుగుల పెంపకంలో ఇక్కడ మేము ప్రతి వారము కూడా అంటే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పుట్టగొడుగులను పెంచాలని అనుకుంటున్నారో, అంటే అది వాళ్ళు హాబీగా కావచ్చు, లేదంటే అంటే ఏదో ఒక ఇన్కమ్ జనరేషన్గా, ఒక స్వయంగా ఒక పుట్టగొడుగుల పెంపకం ప్రాజెక్ట్ని స్థాపించాలనుకునే వాళ్ళకి కూడా వాళ్ళని ఉత్సాహపరుస్తూ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళకి టెక్నికల్ ట్రైనింగ్ ఇవ్వడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఈ సంస్థ ద్వారా మేము దగ్గర ప్రతి సంవత్సరం కూడా ఒక 700 నుంచి 800 వరకు మెంబర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇదివరకటి రోజుల్లాగా కాకుండా ఈ పుట్టగొడుగుల వలన, ఇవి తినడం వలన వచ్చేటటువంటి లాభాలు, తర్వాత వీటికి చాలా రోగనిరోధక శక్తి, తర్వాత అంటే పోషక విలువలు, వైద్య సంబంధ విలువలు చాలా ఉన్నాయి. కాబట్టి చాలా వరకు వీటిల్లో అవేర్నెస్ పెరిగింది. సో చాలామంది రిటైర్డ్ పీపుల్ కానీ, లేదంటే అంటే సంస్థలు కూడా, లైక్ కొంతమంది ఇప్పుడు సిఆర్పిఎఫ్ వాళ్ళు కానివ్వండి, ఆర్మీ పీపుల్ కానివ్వండి, వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఇంట్లో ఉన్నటువంటి హౌస్ వైఫ్స్కి ఇది ఒక ప్రత్యామ్నాయ ఇన్కమ్ సోర్స్గా ప్లస్ పోషక విలువలకి పనికొస్తుంది. కాబట్టి చాలామంది దీనికి ట్రైనింగ్ కోసం అంటే ట్రైనింగ్ తీసుకోవాలనేటటువంటి ఆసక్తి కనబరుస్తున్నారు. అందరూ కూడా మా దగ్గరికి వచ్చి ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు. ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కూడా సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక 5,000 రూపాయలు పెట్టుబడి పెట్టే వాళ్ళ దగ్గర నుంచి ఈవెన్ 10-15 లక్షల వరకు పెట్టుబడి పెట్టి రన్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. స్వయం ఉపాధిని పొందాలనుకునే వారిని ఉత్సాహపరిచేందుకు టెక్నికల్ ట్రైనింగ్ అందిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం 700 నుంచి 800 మంది ఔత్సాహికులు శిక్షణను తీసుకుంటున్నారు. శిక్షణను తీసుకోవడం మాత్రమే కాదు, సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. 5,000 నుంచి 15 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి ఆదాయాన్ని పొందుతున్న వారు చాలా మందే ఉన్నారు. నిరుద్యోగులే కాదు, మహిళలు, రిటైర్డ్ ఎంప్లాయీస్తో పాటు
ఉన్న ఉద్యోగాలను కూడా వదిలి పుట్టగొడుగుల పెంపకాన్ని చేపడుతున్నారు. సత్ఫలితాలను సాధిస్తున్నారు. ఈ పుట్టగొడుగుల్లో దగ్గర 2000 రకాల పైన పుట్టగొడుగులు, అంటే పుట్టగొడుగులను ఇచ్చేటటువంటి శిలీంధ్రాలు. యాక్చువల్లీ పుట్టగొడుగులు అనేవి మనకి ఒక ఫ్రూటింగ్ బాడీ. శిలీంధ్రాలు అంటే ఫంజై అంటాం ఇంగ్లీష్లో. సో ఈ శిలీంధ్రాల్లో నుంచి వచ్చే ఒక ఫ్రూటింగ్ బాడీని పుట్టగొడుగులు, మష్రూమ్ అంటాము. సో ఈ పుట్టగొడుగుల్ని ఉత్పత్తి చేసేటటువంటి శిలీంధ్రాలు దగ్గర 2000 రకాల వరకు రికార్డ్ చేయబడి ఉన్నాయి. అయితే ఈ 2000 రకాలు కూడా అన్ని వీటిల్లో ఒక 200-250 వరకు అవి తినవచ్చు అని చెప్పేసి, అంటే తినదగినటువంటి పుట్టగొడుగులు. అయితే తినదగిన పుట్టగొడుగులు రోజువారీ మనం ఆహారంగా కూరల్లాగా చేసుకునేటటువంటి పుట్టగొడుగులు వచ్చేసి మనకి ఒక 4-5 రకాలు ఉంటాయి. ఈ 4-5 రకాల్లో ఈ మిల్కీ మష్రూమ్స్, ఆయిస్టరు, ఎల్మాయిస్టరు, ప్యాడిస్ట్రా మష్రూమ్స్ పండించేటప్పుడు ముఖ్యంగా మనకి దక్షిణ భారతదేశంలో అయితే వరిగడ్డి, ఉత్తర భారతదేశంలో అయితే మనము గోధుమ గడ్డిని ఎక్కువగా వాడుతుంటాము. ఇవే కాకుండా జొన్న, మొక్కజొన్న, ఇంకా సోయాబీన్ వేస్ట్ కానీ అలాంటివన్నీ కూడా ఎక్కువ వాడుకోవచ్చు వాళ్ళు. కాకపోతే ఈ వరిగడ్డి, గోధుమ గడ్డి ఎక్కువగా దొరుకుతుంది, ఈజీగా తక్కువ కాస్ట్కి కూడా దొరుకుతుంది కాబట్టి ఎక్కువగా దీన్ని వాడుతుంటారు. సో ఈ విత్తనాలు అంటే అది సీడింగ్ మెటీరియల్. అది అంటే యాక్చువల్లీ పెల్లెట్స్ అనమాట. మైసీలియంతో కలిపినటువంటి జొన్నల్లో కానీ, గోధుమల్లో కానీ, రాగుల్లో కానీ, సజ్జల్లో కానీ, అంటే ఏది మనకు వీలుగా ఉంటే దాంట్లో తయారు చేయొచ్చు. దాన్ని స్పాన్ అంటాము. ఈ మష్రూమ్ సీడింగ్ మెటీరియల్ లేదా స్పాన్ మా దగ్గర దొరుకుతుంది, ఎస్ మష్రూమ్ అగ్రిటెక్. సో ఎవరైనా సరే ఫోన్ మీద ఆర్డర్ చేసి ఒక వారం 10 రోజుల ముందు ఆర్డర్ చేసి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో ఇవి మామూలుగా ఈ రెండు కలిపేసేసుకొని, అంటే గడ్డిని స్టెరిలైజ్ చేయాలి. స్టెరిలైజ్ చేశాక కొంత మాయిశ్చర్ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్కువ గడ్డి తడిగా ఉంటే బెడ్స్ అన్నీ చెడిపోయేటటువంటి అవకాశం ఉంది. అందుకని ఈ బెడ్స్ చెడిపోకుండా మాయిశ్చర్ కంటెంట్ ఏ లెవెల్లో ఉండాలి అంటే ఒక 10%, 15% కంటే ఎక్కువ ఉండకూడదు. వీటిని వేసి బెడ్స్ కట్టి ఒక 2-3 వీక్స్ ఇంక్యుబేషన్ రూమ్లో పెడతాము. కొంచెము కూల్గా ఉండి చీకటిగా, అంటే మరీ లైటింగ్ అవసరం ఉండదు అక్కడ. ఆ తర్వాత అవి బాగా పెరిగిన తర్వాత మిల్కీ పుట్టగొడుగులకైతే పైన కేసింగ్ సాయిల్ అంటాము, మట్టి వేయడం జరుగుతుంది. సో అది ఎక్కువగా మనకి చెరువు మట్టిని తీసుకుంటాము. సో దాన్ని కూడా మరలా స్టెరిలైజ్ చేస్తాము. సో ఆ pH లెవెల్స్ అవి చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ కలిపేసి మిగతా మష్రూమ్స్కి అయితే ఈ కేసింగ్ సాయిల్ అనేది అవసరం ఉండదు. డైరెక్ట్గా ఈ బాగా మైసీలియం పట్టిన తర్వాత తెల్లగా బెడ్స్ వచ్చేసాక వాటిలో నుంచి మష్రూమ్స్ వచ్చేస్తాయి. అంటే మనం లైటు, ఫ్రెష్ ఎయిరు క్రియేట్ చేసి హ్యూమిడిటీ పెంచినప్పుడు బాగా దాంట్లో నుంచి పుట్టగొడుగులు రావడం జరుగుతుంది. అదే మిల్కీ మష్రూమ్కి అయితే ఈ కేసింగ్ సాయిల్ వేసిన తర్వాత ఒక 1 వీక్ to 10 days అయిన తర్వాత పుట్టగొడుగులు రావడం జరుగుతుంది. అందుకని మిల్కీ మష్రూమ్లో టోటల్ సైకిల్ వచ్చేసి క్రాపింగ్ టోటల్ సైకిలే 2 months ఉంటుంది. అదే వేరే మష్రూమ్స్కి అయితే 40 to 45 days ఉంటుంది. తక్కువ ఖర్చు, తక్కువ స్థలం, తక్కువ సమయాన్ని కేటాయిస్తూ పుట్టగొడుగులు ఎక్కడైనా పెంచుకోవచ్చు. పుట్టగొడుగుల పెంపకంలో మనం వాడే విత్తనం, పంట కాలంలో వాటికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు కల్పించడం చాలా ముఖ్యం. ఫామ్ డిజైన్లోనే పెంపకదారులు ఫెయిల్ అయితే అనుకున్న దిగుబడి రావడం చాలా కష్టం. అందుకే తగిన మెలకువలను నేర్పిస్తోంది ఎస్ మష్రూమ్స్ అగ్రిటెక్ సంస్థ. పుట్టగొడుగుల పెంపకంలో ముఖ్యమైనటువంటి పార్ట్ ఏంటంటే హైజనీ అని చెప్పుకున్నాం కదా, క్లీన్గా ఉండాలి అని. అందుకని మనం ఇప్పుడు బెడ్స్ పెట్టే ముందు హ్యాండ్స్ క్లీన్గా తుడుచుకోవాలి. అంటే అది డెటాల్ సోప్తోనైనా వాష్ చేసుకోవచ్చు, లేదంటే స్పిరిట్తోనైనా కూడా, కాటన్ స్పిరిట్లో ముంచి అది కూడా తుడిచేసేసుకోవాలి ఫస్ట్. ఓకే, ఫస్ట్ తుడుచుకున్న తర్వాత ఏం చేయాలంటే మనము స్పాన్, ఇది సీడ్ స్పాన్ సీడింగ్ మెటీరియల్ అని చెప్పుకున్నాం కదా. సో ఇది కూడా మనము ఎక్కడైతే వేస్తామో ఈ ట్రేని స్పిరిట్తో కానీ లేదంటే డెటాల్ సొల్యూషన్ కానీ దాంతో క్లీన్గా తుడుచుకోవాలి స్పిరిట్. ఇది మిల్కీ మష్రూమ్ స్పాను. సో దీనికి తీసేసి దీన్ని మెల్లగా ఇట్లా ట్రేలోకి తీసుకోవాలి. ఓకే, సో ఇలా ట్రేలోకి తీసుకున్న తర్వాత దీన్ని మెల్లమెల్లగా, అంటే మొత్తం గట్టిగా నలిపేయకుండా, అంటే లోపల ఏదైనా చిన్న గ్రీన్ కానీ బ్లాక్ కానీ ఉంటాయేమో జాగ్రత్తగా చూసుకుంటూ మొత్తం తీసేసుకోవాలి, లూజ్ చేసుకోవాలి. ఇట్లా లూజ్ చేసుకుంటాం అన్నమాట. వరుస గడ్డి పెట్టాలి. ఆ గడ్డి పెట్టిన తర్వాత
అంటే లేయర్ మొత్తం కూడా, అంటే చుట్టూనే కాకుండా పైన మొత్తం అంతా కూడాను కొంచెం విత్తనం తీసుకొని, కొద్దిగా అంత అవసరం లేదండి, కొంచెం విత్తనం కొద్దిగా తీసుకొని మొత్తం వరుసగా అంటే చుట్టూనే కాకుండా మార్జిన్స్కే కాకుండా మొత్తం వేసేయాలి. సో తర్వాత మళ్ళీ ఇంకొక వరుస గడ్డి పెట్టాలి. అట్లా ఆల్టర్నేటివ్గా విత్తనము గడ్డి పెట్టుకుంటూ, అంటే బాగా ప్రెస్ చేసుకుంటూ, అంటే ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకూడదు బెడ్ని, అట్లనే మరీ లూజ్గా కూడా ఉండొద్దు. చుట్టూ కూడా వేయాలి, మధ్యలో కూడా వేయాలి స్పాన్. అలా వేసుకుంటూ పైదాకా పెట్టుకోవాలన్నమాట. 1 కేజీ స్పాన్ వచ్చేసి మనము 5 నుంచి 6 బెడ్స్ వరకు వేసుకుంటున్నాము. 14x22 ఇంచెస్ సైజు కవరు. గేజ్ వచ్చేసి 150 గేజ్. థిక్నెస్ బాగా మందం 50 మైక్రాన్స్ కంటే ఎక్కువ ఉండేటటువంటి కవర్ని తీసుకొని దాంట్లో వరుసలుగా విత్తనమును గడ్డి వేసుకుంటూ ప్రెస్ చేస్తూ పై వరకు బెడ్స్ పెడతామన్నమాట. పైన పెట్టిన తర్వాత పైన గట్టిగా రబ్బర్ బ్యాండ్ వేసి, రబ్బర్ బ్యాండ్తో కానీ తాడుతో కానీ కట్టేయచ్చు. ఇవి ఇట్లా తయారైనటువంటి బెడ్స్ని మనము ఇంక్యుబేషన్ రూమ్లో పెడతాము. పుట్టగొడుగుల్లో మొత్తం 2000 రకాలున్నాయి. వీటిల్లో 250 రకాలు ఆహారంగా తీసుకునేందుకు అనువైనవి. అందులో 20 నుంచి 30 రకాల పుట్టగొడుగులు సాగుబడిలో ఉన్నాయి. అందులోనూ కేవలం 4 నుంచి 5 రకాలు మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో సాగు చేస్తున్నారు. పుట్టగొడుగుల్లో పోషక విలువలు అధికంగా ఉన్నందున ప్రభుత్వం కూడా తగిన ప్రోత్సాహకాలను అందిస్తోంది. పుట్టగొడుగుల పెంపకాన్ని చేపట్టే వారికి రుణ సౌకర్యం కల్పిస్తోంది. మన దేశంలో పెంచేటటువంటి పుట్టగొడుగులు వచ్చేసి ఒక 5-6 రకాలు ఉన్నాయి. వీటిల్లో వైట్ బటన్ పుట్టగొడుగులని, ఆయిస్టర్ పుట్టగొడుగులని, ఎల్ మాయిస్టర్ పుట్టగొడుగులు, మిల్కీ పుట్టగొడుగులు, తర్వాత ప్యాడిస్ట్రా ప్యాడిస్ట్రా పుట్టగొడుగులు. సో వీటిల్లో వైట్ బటన్ మష్రూమ్ మాత్రము ఎక్కువగా మనకి ఎక్కువ పెట్టుబడి, ఎక్కువ సాంకేతికత అవసరం. ఎందువలనంటే ఇవి అతి తక్కువ టెంపరేచర్లో పెరగాల్సిన అవసరం ఉంటుంది. అంటే దగ్గర 20 డిగ్రీల నుంచి 15 డిగ్రీలు, 15 నుంచి 20 డిగ్రీల లోపల మాత్రమే ఇవి పెరుగుతాయి. సో దానికి అంటే ఎక్కువ అంత స్తోమత కలిగినటువంటి, ఎక్కువ పెట్టుబడి పెట్టగలిగినటువంటి వాళ్ళు మాత్రము దీన్ని ఒక పరిశ్రమగా వీటిని స్థాపిస్తూ ఉన్నారు. కానీ ఇంత అధిక సాంకేతికత, అధిక పెట్టుబడి అందరికీ సాధ్యం కాదు. అందువలన గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కానీ, వ్యవసాయ వ్యర్థ పదార్థాలు అనుకూలంగా ఉన్నవాళ్ళు కానీ, తక్కువ పెట్టుబడి పెట్టగలిగే శక్తి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మిగతా పుట్టగొడుగులు, ఆయిస్టర్ కానీ, ఎల్మాయిస్టర్ కానీ, ప్యాడిస్ట్రా పుట్టగొడుగులు కానీ, మిల్కీ పుట్టగొడుగులు కానీ, వీటన్నిటిని కూడా ఎక్కువ సాగుబడి చేస్తుంటారు. సో ఇవేంటంటే కొంచెం వీటిని ట్రాపికల్ మష్రూమ్స్ అంటాం. అంటే ఒక 25 డిగ్రీస్ నుంచి 30-35 డిగ్రీస్ వరకు పెరుగుతాయి ఇవి. సో వీటిల్లో మామూలుగా మనకి ఈ ఆయిస్టర్ మష్రూమ్ పుట్టగొడుగులు అయితే 2 నుంచి 3 రోజుల వరకు షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. తర్వాత ప్యాడిస్ట్రా మష్రూమ్ పుట్టగొడుగు అయితే 1 రోజే ఉంటుంది షెల్ఫ్ లైఫ్. అంటే 1 రోజు లోపల దాన్ని సేల్ చేసుకోవడమా, లేదంటే వాటిని ఏదైనా ప్రిజర్వేషన్ అంటే డ్రైయింగ్ కానీ, క్యానింగ్ కానీ చేసుకోవడమో చేయాలి. అదే మిల్కీ పుట్టగొడుగులు అయితే వారం రోజుల వరకు వీటి షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది మిల్కీ పుట్టగొడుగుల వైపు చాలామంది గ్రోవర్స్ ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. వీటిల్లో అంటే మామూలుగా పోషక విలువల పరంగా కానీ చూసినట్లయితే, అంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాం కాబట్టి బటన్ మష్రూమ్లో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి, తక్కువ పెట్టుబడి కాబట్టి వీటిల్లో తక్కువ పోషక విలువలు ఉంటాయి అన్న అపోహ మాత్రం ఎవరికీ అవసరం లేదు. ఇవి ఏంటంటే పోషక విలువల పరంగా చూస్తే అన్ని రకాల పుట్టగొడుగుల్లో ఇంచుమించు ఏదో చిన్న డిఫరెన్సెస్ తప్ప ఇంచుమించు ఒకే తరహాగా పోషక విలువలు ఉంటాయి. వైద్య సంబంధిత విలువలు కూడా ఉంటాయి. కిచెన్ గార్డెన్లోనూ మష్రూమ్స్ను సాగు చేసుకోవచ్చు. ఒక కుటుంబానికి కావాల్సిన పరిమాణంలో వీటిని పెంచుకోవచ్చు. ఇంట్లోనే సేంద్రియ పద్ధతిలో సాగు చేసుకొని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. దీనికోసం పెద్దగా శ్రమించాల్సిన పని లేదు. మార్కెట్లోనే రెడీమేడ్గా తయారు చేసిన బెడ్ అందుబాటులో ఉంటాయి. వీటిని కొనుగోలు చేసి ఇంట్లో ఓ పక్కన చీకటి ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకొని పెంచుకుంటే సరిపోతుంది. ఓన్లీ నిరుద్యోగ యువతో లేదంటే ఏదో పరిశ్రమగా పెట్టే యోచనలోనే కాకుండా ఒక కిచెన్ గార్డెన్ లాగా, ఒక చిన్న నర్సరీ లాగా, మనము ఇంటి పెరట్లో ఎలాగైతే మనం కూరగాయలను పెంచుకుంటామో అలాగే
అంటే బయట ఓపెన్ ప్లేస్లో మనము డైరెక్ట్ సన్లైట్ పడే దగ్గర ఈ పుట్టగొడుగులను పెంచలేము కాబట్టి వీటికి చిన్న షెడ్లా అని ఏదంటే ఒక చిన్న తాటాకుల లాగా కానీ పాలీ హౌస్ లాగా కానీ అలా ఒక చిన్న ఎలా అయినా మనము అవుట్ హౌస్లో కానీ లేదంటే ఒక స్టోర్ రూమ్ ఉంది ఖాళీగా లేదంటే ఒక అపార్ట్మెంట్ కల్చర్లో కూడా బాల్కనీని కూడా మనం కట్ చేసి ఒక అంటే రోజువారీగా మనకి వారానికి ఒక 2-3 రోజులు మనకై మనం మష్రూమ్స్ ఫ్రెష్గా పండించి ఫ్రెష్గా మనము మన పెరట్లోనే మన కూరగాయలు మనం పండించుకున్నట్టు ఈ మష్రూమ్స్ని కూడా మనం పండించుకొని మనము ఎవరికి వాళ్ళు ఈ పుట్టగొడుగులను పండించుకొని మనం తినే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది. ఇందులో భాగంగానే మేమేం చేస్తున్నామంటే ఈ రెడీ టు ఫ్రూట్ బ్యాగ్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. అంటే మేము కూడా బెడ్స్ని తయారు చేసి అంటే అందరూ కూడా పట్టణ ప్రాంతాల్లోని ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వాళ్లకు ఈ గడ్డి తెచ్చుకోవడము ఇది బాయిల్ చేసుకోవడము వీటికి అన్నిటికీ కావాల్సినవన్నీ చిన్న చిన్న ఇళ్లల్లో ఉన్న వాళ్ళకి సాధ్యం కాదు కాబట్టి ఆల్రెడీ తయారు చేసినటువంటి బెడ్స్ను కూడా కొంతమందికి ఆర్డర్ బేసిస్ మీద ఎవరైతే అడుగుతారో వాళ్ళందరికీ కూడా మేము వాళ్ళకి సప్లై చేస్తున్నాము. అంటే వాళ్ళకి 50% వర్క్ తగ్గుతుంది. సో వాళ్ళు దాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇళ్లల్లో చిన్న పాలీ హౌస్ కానీ షెడ్ కానీ ఏదైనా సరే వాళ్ళ రూమ్స్లో కానీ పెట్టుకొని వాటరింగ్ చేసుకోవడము తర్వాత వాటిని మష్రూమ్స్ తీసుకొని వాళ్ళు వాడుకోవచ్చు. తర్వాత ఈ 3 క్రాప్స్ మష్రూమ్స్ తీసుకున్న తర్వాత ఆ మిగిలినటువంటి గడ్డి కూడా అది పడేయాల్సిన అవసరం కూడా లేదు. మన కిచెన్ వేస్ట్ లాగా మన పెరట్లో చెట్లకు కూడా అది కంపోస్ట్ లాగా యూజ్ అవుతుంది. లేదంటే వర్మీ కంపోస్ట్కి కూడా వాడుకోవచ్చు, లేదంటే బయోగ్యాస్కి వాడుకోవచ్చు. తర్వాత మనకి పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి పశువులకు కూడా మేతగా కూడా వాళ్ళు వాడుకోవచ్చు. సింప్లీ ఈ గడ్డిని తీసుకెళ్ళి పశువులకు వేసినా కూడా ఆ పశువులకు మేతగా కూడా పనికొస్తుంది. ఎవరైనా సరే ఈ మష్రూమ్ గ్రోవర్స్ వీటిని డీహైడ్రేట్ చేయడము పౌడర్ చేయడము అనుబంధ పదార్థాలు అంటే ఇప్పుడు మష్రూమ్ పికిల్ అనుకోండి డైరెక్ట్గా మష్రూమ్తో పికిల్ చేసుకోవచ్చు. అంటే మన నాలెడ్జ్ని బట్టి మిగతా పికిల్స్ చేసుకున్నట్టు మష్రూమ్ పికిల్ చేసుకోవచ్చు మన టేస్ట్కి అనుగుణంగా. అలాగే బిస్కెట్స్ కుకీస్ కూడా చేసుకోవచ్చు. అంటే పిల్లలకి మల్టీగ్రెయిన్ కానీ అంటే మైదా వాడకం తగ్గించేసేసి ఈ మల్టీగ్రెయిన్ మష్రూమ్ కుకీస్ కానీ ఈవెన్ చపాతీ పిండిలో కూడా ఈ మష్రూమ్ పౌడర్ కలుపుకొని తినొచ్చు. ఇంకా రాగి జావ కానీ లేదా సూప్ పరంగా కానీ లేదంటే మసాలా కానీ నూడిల్స్ లాగా కానీ సో ఇంకా ఇట్లా అనుబంధ పదార్థాలను కూడా తయారు చేసి వారి మార్కెటింగ్ను కూడా పెంచుకోవచ్చు. అంటే షెల్ఫ్ లైఫ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ మార్కెటింగ్ను కూడా పెంచుకోవచ్చు. సో అలాంటప్పుడు ఈ తాజా పుట్టగొడుగులు దొరకని ప్రదేశాల్లో వీటిని వీళ్ళు సప్లై చేయొచ్చు. తర్వాత వాడుకునే వాళ్ళు కూడా సేఫ్గా వాడుకోవచ్చు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను పుట్టగొడుగుల పెంపకంలో ఆర్జించవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటి పెంపకానికి రుణాలను అందిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని ఆర్థిక పురోగతిని సాధించవచ్చు. పుట్టగొడుగులను స్థానికంగా విక్రయించడమే కాదు ఎగుమతి చేసే సదుపాయాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇది ఒక చిన్న పూరి గుడిసెలో ఒక డైలీ వేజ్ వర్కర్ కానీ చదువురాని మహిళలు కానీ పెద్ద పెద్ద ఇంజనీర్స్ డాక్టర్స్ కూడా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ బట్టి 10,000 నుంచి 10 లక్షల వరకు కూడా పెట్టుబడితో దీన్ని తయారు చేసుకోవచ్చు. దీనికి సరైనటువంటి మార్కెట్ కూడా ఉంది. ఎంత పండించినా కానీ ఇది ఫుడ్ ప్రోడక్ట్ కాబట్టి మీరు ఎంత పండిస్తే అంతగా మీరు అమ్ముకునే అవకాశం కూడా ఉంది. దీంట్లో డైరెక్ట్గా సేల్స్ కాకుండా బై ప్రోడక్ట్స్ కూడా చేసుకొని అమ్ముకోవచ్చు. ఒక ఇండస్ట్రీ వైజ్గా పెడితే మినిమం 1 lakh స్టార్ట్ చేస్తే వాళ్ళకి ప్రాఫిట్ 30,000 ప్రాఫిట్ పర్ మంత్ వస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా వాతావరణ సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ కల్టివేషన్ కృత్రిమైన వ్యవసాయం. మామూలుగా అడవుల్లో కానీ పొలాల్లో బీళ్ళల్లో వచ్చే పుట్టగొడుగుల కంటే ఇది మనము కృత్రిమంగా వాటికి తయారు చేసేటువంటిది ఒక గ్రీన్ హౌస్లో కానీ ఒక క్లోజ్డ్ డోర్స్లో కానీ దీన్ని పుట్టగొడుగుల పెంపకం చేస్తాం. బెడ్స్ తయారు చేస్తారు. ఆ ఒక్క బెడ్కి ఒక కేజీ ఈల్డ్ రావాలి. ఒక బెడ్కి 1 కేజీ ఈల్డ్ వస్తే 100% ప్రాఫిట్. అంటే ఒక బెడ్కి ఒక కేజీ మష్రూమ్స్ వస్తే అది 1 నెలలో వస్తాయి. మష్రూమ్ లైఫ్ సైకిల్ 2 months. 1 నెల ఇంక్యుబేషన్ అది మేమలో పెరుగుతూ ఉంటుంది బూజు. 2వ నెల నుంచి ఉత్పత్తి వస్తుంది. ఆ ఉత్పత్తి 1 నెలంతా వస్తుంది. ఆ నెల ఉత్పత్తి 1 కేజీ. ఒక బెడ్కి 1 కేజీ వస్తే 100% ప్రాఫిట్. మీకు బెడ్కి 1/2 కేజీ వచ్చింది అనుకోండి, అప్పుడు మీ బ్రేక్ ఈవెన్ మీ అసలు వస్తుంది. లెస్ దెన్ 1/2 కేజీ వస్తే లాస్ వస్తుంది. కాబట్టి మీరు ఈల్డ్
ఎంతవరకు ఎక్కువ పండించగలరు అనేది మీరు దాని మీద కృషి చేస్తే కృత్రిమ వ్యవసాయంలో టెంపరేచరు, క్లైమేటు, వాటరు, హైజీను ఇవన్నీ మెయింటైన్ చేస్తే మీకు ఉత్పత్తి ఎక్కువ శాతంలో వస్తుంది. ఇది అగ్రికల్చర్ యాక్టివిటీ కాబట్టి దీనికి ఎలాంటి అర్హత అవసరం లేదు. చదువుకున్న వాళ్ళు కానీ చదువురాని వాళ్ళు కానీ ఎవరైనా చేసుకోవచ్చు. ఇది స్కిల్, ఒక స్కిల్. బెడ్స్ పెట్టడము, దాన్ని తయారు చేయటము, వాటిని పండించటము, వాటిని మెయింటైన్ చేయటం, ఇది ఒక స్కిల్. ఈ స్కిల్ నేర్చుకోగలిగితే ఎడ్యుకేషన్తో సంబంధం లేదు, ఎవరైనా సంపాదించుకోవచ్చు, ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు. ఈ మష్రూమ్ కల్టివేషను అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి వస్తుంది. MOFPI అంటారు. మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఈ మష్రూమ్ కల్టివేషన్ ఉంటుంది. ఇట్ ఈజ్ ఎ ఫుడ్ ప్రోడక్ట్. సో అండర్ ప్రాసెసింగ్ కింద SSI కింద రిజిస్ట్రేషన్ చేసుకొని చాలామంది లోన్స్ తీసుకుంటారు. అది అప్ టు 25 lakhs వరకు సెక్యూరిటీ లేకుండా లోన్స్ వస్తాయి వాళ్ళకి. ఆ లోన్స్ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. దాంట్లో సబ్సిడీ పార్ట్ మాత్రము బ్యాక్ ఎండ్ సబ్సిడీ. అంటే లోన్ 3 సంవత్సరాలు అనుకుంటే ఆ 3 సంవత్సరాలు వీళ్ళు రన్ చేసిన తర్వాతనే సబ్సిడీ వాళ్ళ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. కాబట్టి బ్యాక్ ఎండ్ సబ్సిడీ కాబట్టి మనం గ్రోవర్స్, పండించుకునే గ్రోవర్స్ మాత్రం జాగ్రత్తగా సబ్సిడీ తీసి పండించి దాన్ని రీపేమెంట్ చేసి లోన్ క్లోజ్ చేసుకుని సబ్సిడీ తీసుకోవడం బెటర్. ప్రతి హౌస్ వైఫ్ చిన్న స్కేల్లో నుంచి పెద్ద స్కేల్ వరకు పోవచ్చు. ఫస్ట్ చిన్న స్కేల్లో స్టార్ట్ చేసుకుంటే 5-10 కేజీలతో స్టార్ట్ చేసిన వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చి మార్కెట్ కూడా డెవలప్ చేసుకుంటూ గ్రాడ్యువల్గా వాళ్ళు ఇంక్రీజ్ కావచ్చు, పెద్ద లెవెల్కి వెళ్ళిపోవచ్చు. అప్ టు 5 lakhs 10 lakhs కూడా వాళ్ళకి మార్కెట్ అయితే ఉంది. వాళ్ళు పండించేది కాన్ఫిడెన్స్తో పండించాలి, ఫెయిల్యూర్ లేకుండా జాగ్రత్తగా అన్నీ చూసుకుంటూ పండించాల్సి వస్తుంది. దీనికి ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ చాలా ఎక్కువ ఉంది. ఎక్స్పోర్ట్ ఎలా చేయాలంటే క్యానింగ్ అంటారు. ఫస్ట్ క్యాన్డ్ టిన్స్లో చేయాలి. ఫస్ట్ టిన్ ఎక్స్పోర్ట్, అది 6 months ఉంటుంది లైఫ్. ఇంకోటి ఏంటంటే డ్రై మష్రూమ్స్ డ్రై చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేయవచ్చు, దాని లైఫ్ కూడా 6 months ఉంటుంది. అట్టగా కూడా కోల్డ్ స్టోరేజ్, షిప్లో కోల్డ్ స్టోరేజ్ పెట్టి కంటైనర్స్, ఆ కంటైనర్ని కోల్డ్ కంట్రీస్, రష్యా, కెనడా ఇలాంటి కోల్డ్ ప్లేసెస్లో వెజిటేషన్స్ దొరకదు, వెజిటబుల్స్ పండవు, అలాంటి ప్లేసెస్కి వాళ్ళు పంపించుకోవచ్చు. రేటు కూడా మంచి రేటు వస్తుంది. ఎక్స్పోర్ట్ మార్కెట్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ మార్కెట్. అన్ని బిల్స్ ఉంటాయి, పక్కా ఉంటుంది మార్కెట్, ఎక్కడంటే ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మేము ఇచ్చే ట్రైనింగ్ సేంద్రియ పద్ధతిలోనే ఇస్తున్నాం. ఆర్గానిక్ కల్టివేషన్, మేము వాడే పెస్టిసైడ్స్ కానీ మేము రికమెండ్ చేసేవన్నీ ఆర్గానిక్. 100% ఆర్గానిక్ అని నేను అన్నాను. 100% ఆర్గానిక్ అంటే గడ్డి కూడా ఆర్గానిక్ ఉండాలా. సో అట్లీస్ట్ ఆర్గానికలీ గ్రోన్ మష్రూమ్స్ అంతవరకు చెప్పగలము. పెస్టిసైడ్స్ కాంటెంట్ ఉండదు. మేము స్టీమింగ్ ప్రొసీజర్ ఫాలో అవుతాము, బాయిలింగు, ఇవి ముందు స్టీమ్ స్టెరిలైజేషన్స్తో ఆర్గానిక్ కల్టివేషన్ నేర్పిస్తాము. ఈ పుట్టగొడుగుల పెంపకంలో మీరు బిజినెస్ వైజ్ వెళ్ళాలనుకున్నప్పుడు మీకు ఏమైనా సందేహాలు, ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ మమ్మల్ని NIRDలో ఉండేటువంటి మా మష్రూమ్ అగ్రిటెక్ని ఆ నెంబర్స్లో సంప్రదించితే మీకు ప్రాపర్ గైడెన్స్ ఇస్తాము.